పన్ను విధానంలో కీలక సంస్కరణల ఎజెండాగా ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సహా అన్ని రాష్ట్రాలు, యూపీల ఫినాన్స్ మినిస్టర్స్ హాజరయ్యారు. జీఎస్టీ స్లాబ్లను రెండుకు కుదించే కీలక అంశంపై మండలి చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం జీఎస్టీ విధానంలో 4 పన్ను రేట్లు అమల్లో ఉండగా వీటిని 2కు తగ్గించేందుకు కేంద్రం ప్రతిపాదన చేసింది. ఇకపై జీఎస్టీలో 5%, 18% స్లాబ్స్ మాత్రమే ఉంటాయి. సుమారు 500 ఉత్పత్తులపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోనుంది. బిస్కెట్స్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు, కూరగాయలు, పండ్ల నుంచి మొబైల్స్, కంప్యూటర్స్ వరకు ప్రస్తుత ప్రపంచంలో నిత్యావసరాలుగా మారిన అన్ని ఉత్పత్తులపై ట్యాక్స్ తగ్గించాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ మేరకు 12% పరిధిలో ఉన్న మెజారిటీ వస్తువులను 5% స్లాబ్లోకి చేర్చనుంది. అలాగే 28% స్లాబ్లో ఉన్న 90% వస్తువులు 18% పన్ను రేటు కిందకి రానున్నాయి. హ్యాండీక్రాఫ్ట్స్, వ్యవసాయం, అగ్రికల్చర్, వైద్యం, బీమా రంగాలకు నూతన సంస్కరణలతో ప్రయోజనం చేకూరనుంది. అమెరికా టారిఫ్స్తో ఇబ్బందులు పడుతున్న టెక్స్టైల్ రంగానికి కూడా ఈ సంస్కరణలు మేలు చేయనున్నాయి. ఎరువులు, వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్లు, వాటి స్పేర్ పార్ట్స్పై జీఎస్టీని 5%కి తగ్గించాలని కేంద్రం ప్రతిపాదన చేసింది. కీలక మెడిసిన్స్, మెడికల్ డివైజెస్పై పన్ను రేటు తగ్గనుంది. జీవిత, ఆరోగ్య బీమాలపై జీఎస్టీ తగ్గించాలనే డిమాండ్ చానాళ్లుగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఇన్సూరెన్స్ 18% స్లాబ్లో ఉండగా దీన్ని ట్యాక్స్ ఫ్రీ చేస్తారని తెలుస్తోంది. ప్రధానమైన తిండి గింజలు, డైరీ ఉత్పత్తులకు కూడా జీఎస్టీ మినహాయింపు ఇస్తారని సమాచారం. సామాన్యులు, చిరు వ్యాపారులపై వీరికి ప్రయోజనం చేకూరేలా జీఎస్టీ విధానంలో సంస్కరణలకు తెరతీసిన మోదీ సర్కార్ లగ్జరీ గూడ్స్, అలాగే సిన్ ఐటమ్స్పై అదే స్థాయిలో అదనపు భారం మోపేందుకు కూడా సిద్ధమైంది. లగ్జరీ కార్లు, ఎస్యూవీలు, 40 లక్షలకు మించి ఎలక్ట్రిక్ కార్లు ప్రత్యేకమైన 40% స్లాబ్లోకి వెళ్లనున్నాయి. హై ఎండ్ కార్స్, అలాగే బైక్స్కు ధరాఘాతం తప్పదు. ఇక 4 మీటర్ల కంటే పొడవు, పెద్ద ఇంజన్లు ఉన్న కార్లపై జీఎస్టీ 40%కి పెరగనుంది. సెస్తో కలిపి దాదాపు 50%కి పన్ను రేటు చేరే అవకాశం ఉంది. మరోవైపు పొగాకు ఉత్పత్తులు, సిగరెట్స్, పాన్ మసాలా, ఎనర్జీ డ్రింక్స్, అలాగే క్యాఫినెట్ బ్రివరేజెస్ పైన కూడా 40% జీఎస్టీ విధిస్తారని సమాచారం. జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్కు ముందు ఎన్డీఏతర రాష్ట్రాల ఆర్థిక మంత్రులు భేటీ అయ్యారు. కీలక సంస్కరణల నేపథ్యంలో రాష్ట్రాల ఆదాయం తగ్గకుండా చూడాలని, ఆ మార్పుల వల్ల కలిగే నష్టాన్ని కేంద్రమే భరించాలని ఆ రాష్ట్రాలు కోరుతున్నాయి. ఆ ప్రతిపాదనలను కేంద్రానికి అందించనున్నాయి.